బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నేతలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని, పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. గాంధీ భవన్లో జహీరాబాద్ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, మంత్రులు దామోదర రాజనరసింహ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రచారంపై వెనుకబడిపోతున్నామని నేతలను మహేష్ కుమార్ గౌడ్ అప్రమత్తం చేశారు. ఏడాదిన్నర పాలనలో దేశ చరిత్రలో నిలిచిపోయే కులగణన, ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్లు, సన్నబియ్యం పంపిణీని తమ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో తప్పగా పాల్గొనాలన్నారు. గ్రూప్ 1 నోటిఫికేషన్ను రద్దు చేసి పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. గ్రూప్ 1 నిర్వహించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగుల జీవితాలు అగాధంలోకి నెట్టివేయబడ్డాయని చెప్పారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందని విమర్శించారు. యువత జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడడం అపేక్షణీయమన్నారు. గ్రూప్ 1 పరీక్ష నిర్వహించిన తీరు, ఫలితాల వెల్లడిపై అభ్యర్థుల్లో అనేక సందేహాలు ఉన్నాయని చెప్పారు. ప్రిలిమ్స్, మెయిన్స్ కు వేర్వేరు హాల్ టికెట్ నెంబర్లు కేటాయింపుతో గందరగోళం నెలకొందన్నారు. జవాబు పత్రాల మూల్యాంకనంపైన అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని వెల్లడించారు. అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న ఆందోళన ధర్మబద్ధమని హైకోర్టు కూడా గుర్తించి నియామకాల ప్రక్రియకు బ్రేకులు వేసిందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యమనే విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ములుగు జిల్లాలో భూభారతి పైలట్ ప్రాజెక్టును మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. భూభారతి బిల్లును బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీధి రౌడీల్లా అడ్డుకుంటున్నారని మంత్రి ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజలు ఓడించిన బీఆర్ఎస్ నాయకులకు ఇంకా బుద్ధి రాలేదని పొంగులేటి ఎద్దేవా చేశారు.
పర్వతాలున్న కుటుంబం ఆ 11 ఎకరాల 10 కుంటలకి వెనక పాసుబుక్కులున్నాయి. ఆ మాయదారి ధరణిని తీసుకొచ్చి ఎవరైతే సాగులో ఉన్నారో, ఎవరిదైతే పాసుబుక్ ఉందో ఆ పాసుబుక్లో ఆ ధరణిలో ఈ పర్వతాలన్న పేరు కుటుంబం కనపడదు. ఇలా ఇందాక చెప్పిన తిరుమలగిరి మండలంలో 21 ఎకరాల భూమిని సర్వే చేస్తే 600 ఎకరాల భూమి ఆ పింక్ కలర్ షర్ట్ వేసుకున్న వాళ్ళకి భూమి అయితే ఉండదు, పాసుబుక్ ఉంటుంది. ఆ రైతు బంధు ఆ పింక్ కలర్ వాళ్ళ కోసము ఆనాటి దొరగారు పెట్టిన కార్యక్రమే అది ఈనాడు ఈ పర్వతాలన్న కూడా ఇక్కడ అనుభవిస్తున్నాడు. ఇక్కడ కూడా ఎవరో రావు గారు తగులుకొని ఉంటాడు మన పర్వతాలన్ననే. ఈ చట్టంలో ఎవరైతే పొజిషన్లో ఉన్నారో, ఎవరి పొజిషన్లో ఉందో ఆ పొజిషన్లో ఉన్న వారికే పాస్బుక్ ఇచ్చే అవకాశాన్ని ఈ చట్టంలో కల్పించాము. ఇలా 1, 2, 3 కాదు, సుమారు 27, 28 అంశాలని ఈ భూభారత చట్టం ద్వారా సామాన్య ప్రజలకి చెప్పులు అరిగిందాకా మీరు ఎంఆర్ఓ ఆఫీసుకో, ఆర్డీఓ ఆఫీసుకో, కలెక్టర్ ఆఫీసుకో, ఇంకా నా ఆడబిడ్డల మెడలో ఉన్న మంగళసూత్రాలన్నీ హైకోర్టుకో పోవాల్సిన పరిస్థితి ఈ చట్టం వల్ల లేదు. సాగులో భూభారతితో రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని మంత్రి సీతక్క అన్నారు. ధరణితో రైతులందరూ ఇబ్బందులు పడ్డారని, దానివల్ల ఉన్న సమస్యలతో పాటు కొత్త సమస్యలు వచ్చాయని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో వీఆర్ఓలను ఇష్టమొచ్చినట్లు వాడుకున్నారని సీతక్క మండిపడ్డారు. ఆక్రమించుకోవడం, పాపం అరగోస పెట్టినటువంటి దాఖలాలు కనబడ్డాయి. వాటన్నింటినీ చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ఎవరైతే అర్హత ఉందో, ఎవరికైతే చెందుతుందో వాళ్ళకే ఈ భూమి దక్కాలనేటువంటి లక్ష్యంతో కొత్త చట్టానికి శ్రీకారం చుట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి, పెద్దలు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనన్న గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అధికారులు కూడా మనం చూసినాం, గతంలో వీఆర్ఓలను వాడుకున్నంత వాడుకున్నారు గత ప్రభుత్వం. బీఆర్ఎస్ నాయకులు ఎక్కడంటే అక్కడ వీళ్ళ భూమి వాళ్ళ పేరు మీద ఎక్కించుకున్నారు, వాళ్ళవి వీళ్ళ. దేశానికి వెన్నుముక రైతు అని మంత్రి కొండ సురేఖ చెప్పారు. గత ప్రభుత్వం రైతు నోట్లో మట్టి కొట్టిందని మండిపడ్డారు. భూభారతితో రైతులకు ఎలాంటి కష్టాలు ఉండవని, అధికారులే ఇంటికి వచ్చి సమస్యలు పరిష్కరిస్తారని వివరించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలిసిన వాల్ పోస్టర్లపై పోలీసులు స్పందించారు. పోస్టర్లు వెలిసిన ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. అనంతరం చెన్నూరు పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ప్రజల్లో చైతన్యం కల్పించేందుకే గుర్తు తెలియని యువకులు వాల్ పోస్టర్లు వేశారని ఏసీపీ చెప్పారు. ఈ ప్రాంతంలో మావోయిస్టుల ఉనికి లేదని, వారి ప్రాబల్యం తగ్గిందన్నారు. చెన్నూరు చుట్టుపక్కల ప్రాంతంలో మరియు నీర్వాయి, కోటపల్లి, భీమారం ఈ నక్సల్స్ ప్రభావిత ప్రాంతం గతంలో ఏంటంటే దాదాపు ఈ 10 సంవత్సరాల నుంచి మన దగ్గర మావోయిస్టులు లేనప్పటికీ కూడా అభివృద్ధి అనేది ఎంతవరకు మనం జరిగిందన్న దాని మీద అందరూ జనాలల్లో అభివృద్ధిని ఆటంకపరిచిన మావోయిస్టులు అనేది ఇప్పుడు అందరికీ కూడా తెలుస్తున్నది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలలో చాలా మటుకు ప్రజలు అవేర్ అయిపోయి ఈ రకంగా మావోయిస్టులకు కొంతమంది యువకులు పోస్టర్లు వేసినట్టుగా తెలుస్తున్నది. ఈ పోస్టర్స్లో మీద, ఈ కరపత్రాల మీద మేము సరైన విచారణ చేపట్టి దీని మీద కూడా ప్రాపర్గా ఎంక్వైరీ చేస్తాం. ఏదేమైనప్పటికీ కూడా మావోయిస్టు సిద్ధాంతం అనేది చెల్లని సిద్ధాంతం ఎప్పుడో పాత రోజులు వెళ్ళిపోయింది. ఎవరైనా మావోయిస్టులు ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూసినట్టయితే ఛత్తీస్గఢ్లో కానీ
తర్వాత పక్కన సిరివంచలు కానీ చాలా మట్టుకు మావోయిస్టుల ఏరివేత జరుగుతుంది. దయచేసి ఎవరైనా మావోయిస్టు వైపు ఎవరైనా మొగ్గు చూపాలనుకున్న ఎవరైనా కూడా మావోయిస్టుల వైపు వెళ్ళకండి. ఏదైనా కూడా పోలీసులు ప్రభుత్వాన్ని ఆశ్రయించండి. ఖచ్చితంగా మేము మీ భూ సమస్యలు కానీ లేదా ఇతర మీ సమస్యలన్నీ కూడా మేము తీర్చడానికి సిద్ధంగా ఉన్నాం. వైసీపీ నాయకులు దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలని కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. తిరుమల కొండపై గోవులపై రాజకీయం చేయడం సరికాదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వైసీపీకి మాట్లాడే అవకాశాన్ని ఇవ్వకపోవడంతో ఇలా తిరుమల తిరుపతి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం సరికాదంటున్న ఎమ్మెల్యే కొండబాబుతో మా ప్రతినిధి నందిని ఫేస్ టు ఫేస్. రాష్ట్ర రాజకీయం అంతా ఇప్పుడు తిరుమల కొండపై చుట్టే తిరుగుతుంది. ఎందుకంటే గోవులకు సంబంధించి వైసీపీ అయితే పలు ఆరోపణలు అయితే చేస్తుంది. దీనిపై కూడా కూటమి ప్రభుత్వం అయితే దీన్ని ఖండిస్తుంది. నిన్న ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఛాలెంజ్ చేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు తిరుమల కొండను వేదికగా తీసుకొని రాజకీయం చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది, ఎలా చూడొచ్చు చెప్తారు? ఈరోజు గోశాల మీద రాజకీయం చేస్తున్నట్టు కరుణాకర్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు చేస్తున్న విధానాన్ని ప్రజలు కూడా అసహించుకుంటున్నారు. ఈ రోజున అంటే గోవులని సహజంగా మరణిస్తుంటాయి, వయసు అయిన తర్వాత మరణిస్తాయి, ఏదైనా ఆరోగ్య లోపం వచ్చినప్పుడు మరణిస్తుంటాయి, అన్నీ చేస్తుంటాయి. దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే రాజకీయం చేస్తున్నారు మీకు కూడా తెలియాలి, ప్రజలకు కూడా తెలియాలి. వీళ్ళందరికీ తన పరిపాలన చేసినప్పుడు ఇదే కరుణాకర్ రెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్ ఉన్నప్పుడు చాలా అవినీతి పాల్పడ్డాడు. ఆయన అవినీతి పాల్పడమే కాకుండా ఆయన ఒక మాట అన్నాడు, మీకు గుర్తు చేయాలి అందరికి కూడా. ఏముంది వెంకటేశ్వర స్వామి ఒక నల్ల రాయి అన్నాడండి, కోట్లాది మంది మనోభావాలు దెబ్బతిన్నాయి ఆ రోజున. సరే అది పక్కన పెడదాం. ఒక చైర్మన్గా బాధ్యత తీసుకుని అభివృద్ధి చేయలేదు, అవినీతి పాల్పడ్డాడు. ఏ విధంగా అవినీతి పాల్పడ్డాడండి? కల్తీ నెయ్యి సప్లై చేయించి 600 రూపాయలు కొనవలసిన నెయ్యి 2,000 రూపాయలు కొన్నానని రాశాడు, తీసుకున్నాడు. అదేవిధంగా బియ్యం 50 రూపాయలు ఖరీదు 90 రూపాయలు కొన్నట్టుగా తీసుకున్నాడు. బెల్లం 60 రూపాయలు 120 రూపాయలు కొన్నట్టుగా తీసుకున్నాడు. ఇవన్నీ కూడా బయట పడిపోయి బదనాం పాలైపోయారు. అన్నీ కూడా అవినీతి పాల్పడినట్టుగా బయట పెట్టడంతో బదనాం అయిపోయిన తర్వాత ప్రజల్లో ఒక వ్యతిరేకత వచ్చింది. ఎలా వ్యతిరేకత అంటే కొద్ది గొప్ప ఓట్లు వేస్తారు వైసీపీకి. వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఈ రోజున ఇలాంటి వాళ్ళకి మనం ఓట్లు వేస్తామా, ఎంత దుర్మార్గ పాలన అందించారు అని ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు కూడా వాళ్ళ మీద నేను బోర్డు మెంబర్కి ఎప్పుడు పనిచేయలేదు. అయితే ఈ రోజున అప్పటికిప్పుడు చాలా తేడా. ఇప్పుడు టీటీడీ ఎవరైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతి వెళ్తున్నారో మీరు ఏదైనా ఎంక్వైరీ చేయండి. ఈరోజు భోజనం కూడా తేడా చేస్తారండి, బ్రహ్మాండంగా భోజనాలు పెడుతున్నారండి ఈరోజు. అదేవిధంగా క్యూ లైన్ సిస్టంలో కానీ భక్తులు వెళ్ళి ఏదైతే ఈరోజు వేలాది మంది భక్తులు లక్షలాది మంది వస్తున్నారో వాళ్ళకి సదుపాయాల విషయంలో కానీ ఏ విషయాలు కూడా పాత్రికలు ప్రెస్ మీట్ పెట్టే సందర్భాలు లేవు, ఏదీ లేవు. ఎవరైనా వీఐపీలు వస్తే అలాంటప్పుడు మీకు చెప్పేవారు అంతే. సార్ ఫైనల్గా మే 2వ తేదీన ప్రధానమంత్రి మోడీ గారు అమరావతి శంకుస్థాపనకు వస్తున్నారు. కానీ దీనికి సంబంధించి ఎవరైతే కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఉన్నారో ట్విట్టర్లో కూడా మీకు ట్వీట్ చేశారు. గతంలో వచ్చారు గుప్పెడు మట్టి చెంబుడు నీరు, ఇప్పుడేమో సున్నం తెస్తారని. ఏం చెప్తారు సార్? మనం ప్రతిదీ కూడా పవిత్రంగా చూసే నదులు ఉంటాయి. ఆ నదిలో నీళ్ళు తెచ్చుకుని మనం మొన్న ఏం చేశారండి, ఎక్కడ కాశీ వెళ్తే కాశీ నుంచి నీళ్ళు తెచ్చుకుంటాను, జల్లుకుంటాను, పుణ్యం వస్తుందని. అలా ఒక సెంటిమెంట్ అది. అలాగే నరేంద్ర మోడీ గారు శంకుస్థాపనకు వచ్చినప్పుడు ఆ రోజున మనకు ఇక్కడ గోదావరి ఉంది, కృష్ణా ఉంది, అన్నీ కలుస్తాయి మనకి. అక్కడ నది నీరు కూడా తీసుకొచ్చి ఇందులో మనం ఇస్తే అదొక మంచి జరుగుతాను సంకల్పంతో చేశాడు ఆయన, అంతే తప్ప ఏదో కావాలని కాదు. మట్టి అది తీసుకొచ్చాడు, పుణ్యభూమిలో అక్కడ పవిత్రమైన మట్టి తీసుకొస్తే ఒక మంచి జరుగుతుంది నమ్మకంతో తీసుకొచ్చారు. మన స్మార్ట్ సిటీ కాకినాడ ఆగిపోయింది. రాష్ట్రంలో 3 స్మార్ట్ సిటీలు ఇచ్చారు, అవి ఆగిపోయినాయి, అది పని చేయలేకపోయారు, ఏది చేయలేకపోయారండి. కేవలం వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ కోసం పని చేసుకున్నా తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల కోసం పని చేయలేదు. మళ్ళీ ఈరోజు ప్రజలు అన్ని గమనించి అధికారం ఇచ్చారు. ఈ కూటమి ప్రభుత్వం రావాలి, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి, అభివృద్ధి జరుగుతుందన్న నమ్మకంతో అవకాశం ఇచ్చారు. అదే సంకల్పంతో ఆయన పని చేసుకుంటూ ఈరోజు ఎక్కడైనా రెస్ట్ ఉందండి ఆయనకి? మీరు చూస్తున్నారు, స్మార్ట్ సిటీ పనులన్నీ ఆగిపోయినాయి. దాని పేమెంట్ కూడా తీసుకురాలేకపోయారు. మళ్ళీ దాన్ని కోరుతున్నాం. ఆ నిధులన్నీ వస్తే వాళ్ళందరికీ ఇచ్చి మళ్ళీ పనులు చేసి
కాకినాడ అభివృద్ధి పథకాలు ముందుకు తీసుకెళ్తాను మీ ద్వారా తెలియజేస్తున్నాను. వైసీపీకి దమ్ముంటే ఛాలెంజ్ చేయాలంటే అభివృద్ధిపై చేయాలి తప్ప తిరుమల తిరుపతిలో భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా గోవులపై రాజకీయం చేయకూడదని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు గారు చెప్పడం జరిగింది. ఓటు స్టూడియో. ఎంఎంటీఎస్ అత్యాచార ఘటనలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అనంతపురం జిల్లాకు చెందిన యువతి హైదరాబాద్లో ఉంటూ స్విగ్గీలో ఉద్యోగం చేస్తోంది. గత నెల 22న ఫోన్ రిపేర్ కోసం సికింద్రాబాద్ రాగా తిరిగి మార్చి 22న ఎంఎంటీఎస్ రైల్లో అత్యాచార యత్నం జరగడంతో రైలు నుంచి దూకేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే విచారణ జరిపించారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారడంతో ప్రముఖ నేతలు సైతం యువతిని పరామర్శించారు. అయితే విచారణలో మాత్రం షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. అసలు అత్యాచారమే జరగలేదని పోలీసులు నిర్ధారించారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, చెప్పండి. కీర్తి, ఇటు మార్చి 22వ తేదీన ఎంఎంటీఎస్ ట్రైన్ లో జరిగినటువంటి అత్యాచార ఘటన అది అత్యాచారమే జరగలేదనేది అయితే మాత్రం పోలీసులు నిర్ధారించారు. ఇటు మొత్తంగా వివరాలు చూస్తే మాత్రం ఇప్పటికే అంటే ఒక యువతి అయితే మాత్రం ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ఉంటారు. ఆ ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చేస్తున్న దాంట్లో భాగంగానే ఎంఎంటీఎస్ ట్రైన్ లో కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్న సమయంలో ప్రమాదశాత్తు జారి కింద పడిపోయి తీవ్ర గాయాల పాలైనటువంటి యువత అయితే మాత్రం తన పైన అత్యాచారం చేయబోయారు. అందువల్లే తనను తాను రక్షించుకోవడానికి ట్రైన్ లో నుంచి దూకేశానని చెప్పి పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇదే నేపథ్యంలో మొత్తంగా ఇటు రాజకీయ నాయకుల నుంచి కానివ్వండి, లేదంటే మానవతావాదుల నుంచి కానివ్వండి, సామాన్య ప్రజల నుంచి కానివ్వండి, అసలు పోలీసు వ్యవస్థ పైన అయితే మాత్రం తిట్టకుండా తిట్టినటువంటి పరిస్థితి ఉంది. పోలీసు వ్యవస్థ పైన చాలా తీవ్ర స్థాయిలోనే చాలా మంది విమర్శలు చేసినటువంటి పరిస్థితి. అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేటువంటి పూర్తిగా కరువయ్యాయి, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మహిళలకు కూడా రక్షణ లేకుండా పోయింది అనేటువంటి స్థాయిలో కూడా చాలా విమర్శలు చేశారు. అయితే దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్నటువంటి పోలీసులు అయితే మాత్రం 250 సీసీ కెమెరాల వరకు కూడా పరిశీలించారు. అనంతరం 100 మందికి పైగా అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పూర్తిగా విచారించినటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం అంటే ఎక్కడా కూడా షింక్ కాకపోవడంతో అది ఏం జరిగింది అనేటువంటిది పోలీసులు కూడా కొంత అందుచిక్కినటువంటి పరిస్థితిగానే ఏర్పడింది. ఇటు రైల్వే పోలీసులు కానివ్వండి, సైబరాబాద్ పోలీసులు కానివ్వండి, ఎస్ఓటి పోలీసులు కానివ్వండి, ఏకకాలంలో మొత్తం నిర్విరామంగా 26 రోజుల పాటు దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేశారు. అయితే పూర్తిగా చివరకు యువతిని పూర్తిగా నిలదీస్తే యువతి మాత్రం తాను ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ పడిపోయాను, తన పైన తన పరువు పోతుంది, ఈ విధంగా చేస్తూ ఇట్లా పడిపోయానని చెప్తే తన పరువు పోతుంది అనేటువంటి ఒకే ఒక్క కారణంతోనే ఈ విధంగా చెప్పాల్సి వచ్చింది అనేటువంటిది అయితే మాత్రం యువతి ఒప్పుకున్నటువంటి పరిస్థితి. ఏ విధమైనటువంటి అత్యాచార యత్నానికి ఎవరు ప్రయత్నించలేదు అనేటువంటిది అయితే మాత్రం యువతి పోలీసుల ముందు ఒప్పుకుంది. పోలీసులు అయితే మాత్రం ఈ కేసును అయితే మాత్రం పూర్తిగా క్లోజ్ చేసి కోర్టు కూడా రిపోర్ట్ సబ్మిట్ చేశారు అన్నట్లుగానే మనం చెప్పాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ తేజ. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కర్ణాటకలో ఎమ్మెల్యేగా పెట్టారు, విచ్చలుడిగా దోశారు కాబట్టి మళ్ళీ ఇంటికి పంపించారు. మిమ్మల్ని మహారాష్ట్రలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంటే మరి ఈ దేశంలోనే అత్యున్నతమైన రైతు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతూ ఉన్నాయడా? ఎక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్లు ఎమ్మెల్యేగా పెట్టారని? ప్రజలకి పనిచేసే సత్తా కలిగిన నాయకత్వం కావాలి, నాయకులు కావాలి. ఆ సత్తా, స్థైర్యము, ధైర్యము, దమ్మున నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అందుకే ప్రజలు మాకు పట్టం కట్టారు. ప్రజల అభిష్టం మేరకు, ఆకాంక్ష మేరకే పనిచేస్తున్నాం. ఇలా ఎవ్వరు ఊహించలే సన్న బియ్యం ఇస్తారు ఈ రాష్ట్రంలో అని. 6 గ్యారెంటీలు లేదది. ఎవరు ఊహించలే ఇందిరమ్మ ఇల్లు ఇస్తారని. రేషన్ కార్డులు 10 ఏళ్ళు ఇయ్యలే. ఎవరు ఊహించలే కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డులు మాకు ఇస్తుందని. 60,000 ఉద్యోగాలు రాగానే నింపుతారని ఎవరు ఊహించలే. ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం ఆషామాషి కాదు. కొన్ని వేల కుటుంబాలు ఇవాళ ఉచిత కరెంటు వాడుకుంటా ఉన్నాయి. రైతు రుణమాఫీ చేశాం, రైతు బంధిస్తున్నాం, సన్నబడ్లు వండి 500 బోనస్ ఇచ్చాం. ఇన్ని బహత్తరమైన కార్యక్రమాలు ఇస్తూ ఉంటే అన్నిటికీ మించి కుల సర్వే. ఇలా ఎస్సీలు బీసీలు కాంగ్రెస్ ర్యాలీ అవుతూ ఉన్నారు. అది చూడలేక ఓరవలేక ఏ టెక్నాలజీ నుంచి మమ్మల్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు గ్రహించుకుంటా ఉన్నారు. గ్రూప్ 1లో అక్రమాలు జరిగాయా లేదని ఎప్పుడు తెలుస్తుంది మనకు? వాళ్ళు పిటిషన్ ఇచ్చారు, మాకు కూడా పంపినారు, పరిశీలిస్తాం. ఇంకా ఇప్పుడు ఎవరిని చెప్పు తీసుకుని కొట్టారు? గత ఎన్నికల్లో ప్రజలు ఎవరిని చెప్పుతో కొట్టారు?
నేను ఇలా కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, నువ్వు మొనగాడివే అయితే, నువ్వు మొగాడివే అయితే నేను ఈ 25-30 ఏళ్ళ చరిత్రలో ఇది చేసిన నా నియోజకవర్గానికి ఇలా కేంద్రంలో మంత్రిగా 6 ఏళ్ళ నుంచి ఈ కార్యక్రమం తెచ్చినా చెప్పు. అప్పుడు డిసైడ్ చేసుకుని ఎవరు చెప్పుతో కొడతారు. భాష నేను ఆ భాష వాడా సరే, ఆయన అన్నారు కాబట్టి మీరు తీశారు కాబట్టి ఆ మాట మాడుతున్నాను. నేను మళ్ళీ పొలైట్గా అడుగుతా ఉన్నా కిషన్ రెడ్డి గారిని. 30 ఏళ్ళ నుంచి నాకు తెలిసి 30 ఏళ్ళు ఆయన ఎమ్మెల్యేగా మొదటిసారి 25 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నారు కదా, 25 ఇయర్స్ అయితే ఉన్నారు మీరు. 25 ఏళ్ళుగా మీరు ఏం చేశారు మీ అంబర్పేట నియోజకవర్గానికి? హైయెస్ట్ మూసీ ఏరియా ఉంది, మూసీకి ఎప్పుడు మాట్లాడినరా? పోనీ ఇప్పుడు కేంద్ర మంత్రి కూడా ఎలగబట్టబట్టి దాదాపు 5 ఏళ్ళు అయింది, 6 ఏళ్ళు అయింది అనుకుంటా. మరి మీరు ఏం చేశారు? రాష్ట్రానికి ఏ ప్రాజెక్ట్ తెచ్చారో ఒక్క మచ్చుతునగా ప్రాజెక్ట్ చెప్తే బాగుంటుంది. మూసీలో నిద్ర చేసినావు, ఏంది నిద్ర? సాక్షులు దొరుకుని నిద్ర చేసి అపాసం అయిపోయినావు కదా. అరే మేము సాబర్మతి ప్రాజెక్ట్ చూసి వచ్చాము, అక్కడ బీజేపీ ప్రభుత్వం నడుస్తూ ఉంది. అరే బాగుంది ప్రాజెక్ట్, మాకు ధైర్యం దమ్ముంది కాబట్టి ప్రాజెక్ట్ బాగుందని చెప్తా ఉన్నావు. అలాంటి ప్రాజెక్ట్ మనకు రావాలంటే ఎందుకు అడ్డుపడుతున్నావు నువ్వు? మూసీ అనేది కొన్ని 100 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. పైన రంగారెడ్డి, మధ్యన హైదరాబాద్, కింద నల్గొండ, అన్నిటితో సంబంధం ఉంది. అటు రైతులు బాగుపడతారు, ఇటు సుందరీకరణ జరుగుతుందంటే అడ్డు కాలేస్తారు. ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి అడ్డుకుంటే, ఈ అభివృద్ధిని అడ్డుకుంటే మేము రేపు అధికారంలోకి వస్తామనుకుంటే మీకు పగటి కళ అది. కిషన్ రెడ్డి గారి కళ ఎప్పటికీ నెరవేరదు. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్టుల స్థావరాలపై భద్రతా బలగాల దాడి చేశారు. మావోయిస్టులపై జరిపిన కాల్పుల్లో మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల కంచుకోట అబుజ్మడ్లో మడ్ బచావో పేరుతో భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల నేపథ్యంలో పలువురు మావోయిస్టులు మృతి చెందారని, సంఘటన స్థలంలో మావోయిస్టులకి సంబంధించిన ఆయుధాలు, వస్తు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్టుల స్థావరాలపై భద్రతా బలగాల దాడి చేశారు. మావోయిస్టులపై జరిపిన కాల్పుల్లో మావోయిస్టులు మృతి చెందారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఎస్కేతి ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో మరోసారి ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. అంటే మావోయిస్టుల వేట కోసం ఇటు భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది గత వారం రోజుల నుంచి. అయితే ఈ క్రమంలో కూడా మావోయిస్టులు ఎదురుపడటంతో కూడా ఈ కాల్పులు జరిగినట్టు కూడా తెలుస్తుంది. అయితే మావోయిస్టుల కంచుకోట అబూజ్మడ్ లో కూడా ఈ కాల్పులు జరగడం జరిగింది. అయితే ఇటు ఆ బలగాలు కూడా ఇంకా గాలింపు చర్యలు కూడా చేపట్టాయి. భద్రతా బలగాల కాల్పుల్లో కూడా పలువురు మావోయిస్టులు కూడా మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఘటనా స్థలంలో కూడా ఆయుధాలు భారీ ఎత్తున కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా ఇప్పుడు కూడా ఎస్పీ చెప్పడం జరుగుతుంది. అయితే దట్టమైన అటవీ ప్రాంతంలో ఇటు మావోయిస్టుల వేట కోసం కూడా ఇటు పోలీసులు, భద్రతా బలగాలు, పెద్ద ఎత్తున సిఆర్పిఎఫ్, డిఆర్జీ జవాన్లు కూడా కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో ఈ మావోయిస్టులు ఎదురుపడటంతో కూడా కృష్ణ.